అరెరే, ఆయన ఎంత అందంగా ఫ్లూట్ వాయిస్తున్నారు. అబ్బా, హాయిగా రోజంతా వినాలని అనిపిస్తుంది. హలో లేడీస్, నా పేరే రాజా. నా దగ్గర ఇరుక్కున్న డబ్బున్నవాడైనా కూడా రోడ్డుకు వచ్చేస్తాడు. కానీ మీరు బాధపడకండి, మీ దగ్గర ఉన్న డబ్బు, నగలు గట్రా అన్ని బయటికి తీసుకురండి, అన్ని త్వరగా బయటికి తీసుకురండి. థ్యాంక్ యూ. వెరీ మచ్. వెళ్ళొస్తాను. మీరు నిజంగానే ఫ్లూట్ చాలా బాగా వాయించారు. ఉండండి, మీకేమైనా తీసుకొస్తాను. పర్వాలేదు. నేను వాయించిన ఫ్లూట్ మీ అందరికి నచ్చిందంటే అదే నాకు చాలు. ఈ ప్రపంచంలో అందరినీ సంతోషపెట్టడమే నా ధ్యేయం. నిజంగానే తిరు చాలా చక్కగా ఫ్లూట్ ప్లే చేశాడు. తను మన దగ్గర నుంచి ఏది ఆశించలేదు. చాలా మంచోడు. ఇంకా నయం, వారు ఇంట్లో లేరు. ఉండుంటే తను కూడా ఈయనతో పాటు తాళం వేసి పాడుండేవారు. ఇంకా అంతే సంగతులు. మా ఇంట్లో ఉన్న జ్యువెలరీలన్నీ మాయమైపోయాయి. అరేరే, ఇప్పుడు ఏం చేయాలి? నేను బీరువా మొత్తం డబ్బులు ఉంచాను. నిన్నే ముఖ్యమైన పని ఉండి బ్యాంక్ లో ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చాను. ఇప్పుడు ఏమీ కనిపించడం లేదు. మా ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. కానీ ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. అందరూ ఇక్కడే కదా ఉన్నాం. ఏమింది బామ్మా, ఎందుకు మీరింత టెన్షన్ గా ఉన్నారు? శివ, ఒకడు మన వీధిలో చాలా అందంగా ఫ్లూట్ ప్లే చేశాడు. భలే బాగుందని మేమందరం వినడానికి కిందకి వెళ్ళిపోయాం. తను వెళ్ళిన తర్వాత మేము ఇంటికెళ్ళి చూసేసరికి అందరి ఇళ్లలో నగలు, డబ్బులు అన్నీ మాయమైపోయాయి. ఒకవేళ ఇందాక వాయించడానికి వచ్చారే అతను దొంగిలించే అవకాశం ఉంది కదా. నువ్వు చెప్పింది నిజమే రేవా. అతను వాయించేటప్పుడు అందరూ బాగా ఇంట్రెస్టింగ్ గా వినుంటారు. అప్పుడు వాడి మనిషి ఎవరైనా వచ్చి దొంగతనం చేసుంటాడు. బామా, ఆ ఫ్లూట్ వాయించే వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళి ఎంతసేపు అయింది? కొంచెం సేపు అయింది. ఇదిగో ఇటువైపు వెళ్ళాడు. కమాన్ ఫ్రెండ్స్. అది రేవా, యూడి, ఆ పైట్ పైపర్ కారులో ఇటువైపు నుంచే వెళ్తున్నాడు. త్వరగా మీరందరూ కార్ దగ్గరికి రండి. ఏమైంది పిల్లడా, ఎందుకు మధ్యలో వస్తున్నావు?
మేము మీ కార్ని కొంచెం చెక్ చేయాలి అంకుల్. మీరు మా ఇంట్లో నుంచి ఏమైనా వస్తువులు దొంగతనం చేశారని మాకు డౌట్ గా ఉంది. ఆయన ఫ్లూట్ వాయిస్తారు, మీరు వెళ్ళి దొంగతనం చేస్తారు. ఆ, నీ వయసు కంటే ఎక్కువ ఆలోచిస్తున్నావని నాకు అనిపిస్తోంది. చిన్న పిల్లాడైతే చిన్న పిల్లాడిగా ఉండడం నేర్చుకో, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. ఆ? శివ, నా పేరు శివ. ఆ. యుడి, ఇదిగో దీన్ని తీసుకువెళ్ళు. ఆ, నా పేరే రాజా. నా వల్ల పెద్దవాళ్ళందరూ రోడ్డుకొచ్చారు. నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. నేను ఇక్కడ దెబ్బలు తింటూ ఉన్నాను, చూస్తూ ఊరుకుంటావా? ఫ్లూట్ వాయించు. ఆ, నేను దీన్ని తీసుకుంటాను. వేరే ఎవరైనా ఇక్కడికి వచ్చే ముందు మనం బయలుదేరిపోదాం. వెళ్దాం. అరే, మీరందరూ ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారు? Thank God. లడ్డు సింగ్ గారు, అసలు మన ఊర్లో ఏం జరుగుతోంది? ఎక్కడైతే దొంగతనం జరుగుతోందో అక్కడ ఒక పైడ్ పైపర్ వస్తున్నాడని చెప్తున్నారు. అయితే ఆ పైడ్ పైపరే నిజమైన నేరస్తుడా? ఎవరా పైడ్ పైపర్? ఎక్కడి నుంచి వచ్చాడు? ఎలా దొంగతనం చేసి వెళ్తున్నాడు? ఇది ఎవరికీ తెలియడం లేదు. ఇలా జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? నా ఏరియాలో దొంగతనమా? హై బాబా, దొంగకు తెలియదు అనుకుంటాను. ఇక్కడ నుంచి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏ దొంగ అయినా సరే దొంగతనం చేస్తున్నప్పుడు ప్రజలు చెప్పేవారట, దొంగతనం చెయ్యకో లేకపోతే లడ్డూ సింగ్ వచ్చేస్తారని. దెబ్బకి వాడు దొంగతనాన్ని మానేస్తాడు. ఈ డైలాగ్ మేము విన్నాం, కానీ ఇక్కడ దొంగతనం జరిగింది. సరే, ఈసారి వాడు రానిలే, చూడు వాణ్ణి ఎలా పట్టుకుంటాను. ఈ ఇన్స్పెక్టర్ చాలా ఓవర్ గా మాట్లాడుతున్నాడు కదా. ఒకసారి మా గ్రామంలో అన్ని చోటులో ఎలుకలు వచ్చినాయి. ఎలుకల వల్ల పెద్ద సమస్య వచ్చిందని నాకు చెప్పారు. అప్పుడు నేను వెంటనే ఒక ఫ్లూట్ తీసుకుని వాయించాను. ఆ తర్వాత నా మ్యూజిక్ వింటూ అన్ని ఎలుకలు బాగా స్పృహ తప్పి నా వెనకాలే వస్తూ మొదలు పెట్టాయి. నేను అన్ని ఎలుకలు తీసుకుని ఒక నుయ్యిలో పారేశానంతే. సరే, మీకు ఈ విషయం తెలుసుగా? ఫ్లూట్ సౌండ్ వింటే ఎలుకలన్నీ అలా పడిపోతాయి. చాలా ఆపు. ఈ కథే నీ కథ కాదు, సరేనా? ఈ కథని స్కూల్ బుక్స్ లో చదివాము, ఓకేనా? అలాగా? అంటే నా స్టోరీ ఇంతగా పాపులర్ అయిందా ఏమిటి? స్కూల్లో నేర్పిస్తున్నారా? అరే, నాకిది తెలియలేదేంటి? ఇది ఒక బ్యాడ్ పైపర్ యొక్క స్టోరీ. నేను దాని గురించి అసలు ఆలోచించలేదే. బహుశా ఆ వేదా సిటీలో ఉన్న పైట్ పైపర్ దగ్గర కూడా ఇలాంటి మ్యాజిక్ ఏదైనా ఉండే ఉంటుందా? ఆ ఫ్లూట్ వాయించేటప్పుడు నాకు కూడా అలాగే అయింది. అలా జరగడానికి కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు తప్పించుకున్నారు. మనం దీని గురించి లడ్డు సింగ్ గారితో మాట్లాడాలి. రండి వెళ్దాం. లడ్డూ సింగ్ సార్, టీవీలో ఏం చెప్తున్నారు ఇంతకీ? టీవీలో అది నేను చూడగానే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడికి. చాలా మంచి పని చేసావు, లేకపోతే నేనే నిన్ను వెతుకుని వచ్చేవాడిని. లడ్డూ సింగ్ సార్, మీరే చెప్పండి, నేను ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు నేనెలా దొంగతనం చేయగలను? కావాలంటే మీరు చూడండి, మీ ముందే వాయిస్తాను. ఏంటి, నా ముందు వాయిస్తావా? ఒక్కసారి వాయించి చూద్దాం. లడ్డూ సింగ్ అన్న పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. సరే, వాయించు. నేను చూస్తానులే.
నువ్వు ఏమేం ఆటలు ఆడతావు? వాయించో వాయించో. లడ్డు సింగ్ సార్, అసలు మీ ఇద్దరికి ఏమైంది? అవును, అసలు మీ యూనిఫామ్లు ఏమయ్యాయి? నాకే తెలియదు శివ. వాడొచ్చాడు, వాయించాడు, నన్ను మైమరపించి అన్నిటినీ ఎత్తుకు వెళ్ళిపోయాడు. చూసావా నేను అసలు ఎలా ఉన్నాను? నా యూనిఫామ్ కూడా వదిలిపెట్టకుండా ఎత్తుకెళ్ళిపోయాడు. శివా, ఈ లడ్డు సింగారు చేసిన పని వల్ల నా యూనిఫామ్ కనబడకుండా పోయింది. నాకు ఇప్పుడే అర్థమైంది, వాడే దొంగిలించుంటాడు. వాడు వెళ్ళి ఎంతసేపు అవుతోంది? ఇప్పుడే, అదే కొద్దిసేపటి క్రితం వెళ్ళాడు. ఆ అబ్బాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాడు. త్వరగా వాయించు, లేదంటే మనం ఇరుక్కుంటాం. కమాన్ శివ, అదిగో మళ్ళీ అలా వెళ్ళిపో. అటుపక్క రైట్ సైడ్. నా పేరే రాజా. నా వల్ల డబ్బునందరూ బయటకు వచ్చారు. ఇదిగో ఈ రోజు ఈ పిల్లాడు కదా ముగిసిపోతుంది. శివా, శివా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. ఆగు. ఆగు శివా, ఆగు ఆగు, శివా, వెళ్ళొద్దు, ఆగు. ఆగు. శివా, శివా, శివా. ఏంటి ఇలా అయిపోయింది? శివా, శివా, నువ్వు ఎక్కడున్నావు? శివా, శివా. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ ఆల్ రైట్. మంచిదైంది, శివానికేం కాలేదుగా. తను మళ్ళీ వాయించి నేను హిప్నటైజ్ చేసినట్టున్నాడు. శివ, నువ్వు చెప్పింది కరెక్టే. వాడు వాయించే మ్యూజిక్ మనకి వినిపించకూడదంటే మనం మన చెవుల్ని మూసుకోవాల్సి వస్తుంది కదా. ఆ అబ్బాయికి కావాల్సిన శిక్ష తనకి దక్కేసింది. ఇప్పుడు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మనం శిక్ష ఇవ్వాలి కదా. రా వెళ్దాం. ఈ రోజు ఈ ఊర్లో ఉన్న అన్ని చోట్లకి వెళ్ళి మనం దొంగలించేద్దాం. రా, నేను చెప్పేది విను. నువ్వేం చేయాలంటే లడ్డు సింగ్ సార్, ఆ పైట్ పైపర్ మ్యూజిక్ తో అందరినీ రోడ్ మీద తీసుకువెళ్ళిపోతున్నాడు. మ్యూజిక్ వినిపించకుండా ఇయర్ ప్లగ్ వేసుకోండి. ఓకే శివ. యు ఆర్ అండర్ అరెస్ట్. లడ్డు సింగ్ పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. లడ్డు సింగారు, ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఆ ఫ్లూట్ వాయించేవాడిని పట్టుకుంటానని చెప్పి వాడు వెనక్కి వెళ్ళిపోకండి సార్, ఆగండి. లడ్డు సింగ్ గారు, తిరిగి ఇక్కడికి వచ్చేయండి.
శివ నువ్వు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. ఈ రేవా ఏం చేస్తుంది? నాకు అసలు ఏమీ వినిపించడం లేదు. శివ ఆగు, ఆది కూడా వెళ్ళిపోతున్నాడు. శివాన్ తీసి విసిరి అటువైపు పడేయండి. ఇలా జరగడానికి వీల్లేదు. నా ఫ్లోటు ఇప్పుడు మన ఇద్దరం గొడవ పడితే కరెక్ట్ గా ఉంటుంది అంకుల్. అరే మనం ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? మనల్ని హిప్నోటైజ్ చేసేసారా? రండి రండి, పరిగెత్తండి, వెళ్ళండి. ఇప్పుడేం చేస్తారు అంకుల్? చేతిలో ఫ్లూట్ లేదు, మీతో పాటు వచ్చిన వాళ్ళు లేరు. సరే రండి, ఇప్పుడు మనం ఫైటింగ్ చేసుకుందాం. పెద్ద పెద్ద డబ్బును వాళ్ళందరినీ నేను రోడ్డుకి లాక్కొచ్చాను. మరి ఈ పిల్లాన్ని మాత్రం ఎలా వదిలేస్తారని అనుకుంటారు? నేను ఎవరో నీకు ఇంకా చూపించలేదు కదా. ఎవరైనా నన్ను కాపాడండి. అరే కాపాడండి, ముందు నన్ను పైకి లేపండి, లేపండి, కాపాడండి. రా మర్యాదగా హ్యాండ్స్ అప్ చేసేసాయి. జాగ్రత్తగా వినో, నేను ఫైట్ చేయడానికి రాలేదు. అసలు నేను ఫైటింగ్ మూడ్ లో కనుక వచ్చుంటే మీ సంగతి ఏమయ్యేదో ఆలోచించుకో. కాపాడండి, కాపాడండి. నేను పెద్ద పెద్ద వాళ్ళందరినీ రోడ్డుకి లాక్కొచ్చాను, కానీ నిన్ను మాత్రం రోడ్డుకి లాగలేదు. నేనే రోడ్డుకి వచ్చేసాను. ఎక్కడికి బయలుదేరదాం అనుకుంటున్నావా? ఇక నువ్వు నాతో పాటు జైలుకి రావాలి. అక్కడ హ్యాపీగా నువ్వు నీ ఇష్టానికి వాయిచ్చుకుంటూ ఉండొచ్చు, అందరూ ఆడుతూ ఉంటారు. అరే రాజా, నీతో చెయ్యి కలిపినందుకు నా ఫ్లోటు పోయింది. ఇప్పుడు నేను జైలుకు కూడా వెళ్తున్నాను. ఏంటి రాజా అంకుల్, జైలుకి వెళ్ళైనా ఈ దొంగతనానికి ఒక హాలిడే తీసుకోవచ్చు కదా. ఆల్ ద బెస్ట్.